So dear students, in the last class, we discussed about power plants. So basic high head power plant. So high head power plant and the reservoir at a higher height and compare with the downstream level. So reservoir dam connect. Next, the headworks dam connection case ఉంటుంది. The reservoir, the spillway, the extra water reservoir extra water ఏం జరుగుతుంది reservoir లో వస్తుంది. ఈ headworks ఇక్కడ మౌంటైన్స్ ఉండడం వల్ల ఈ రిజర్వాయర్ ని వాటర్ ఇక్కడ టన్నెల్ గుండా ఈ సజ్జి ట్యాంక్ ఉంటుంది ఇక్కడ ఈ పెనస్టాక్ సజ్జి ట్యాంక్ ఉపయోగం ఏంటి? To reduce the water hammer effect when water flowing fully in the penstock during rainy seasons. So akkada store chestaru sudge tank lo whenever the water flow is less in penstock during a dry season, the water come back from the sudge tank into the penstock. This is the penstock, steel pipe or concrete pipe. ఇక్కడ నుంచి దీనికి ఏముంటుంది అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. వాటర్కి కిందకు వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఇది కైనెటిక్ ఎనర్జీ ఉండడం వల్ల హై వెలాసిటీ వాటర్ దేని మీద వెళ్తుంది? టర్బైన్ వీల్స్ మీద వెళ్తుంది. డ్యూ టు ఫోర్స్ ఆఫ్ వాటర్ ది వీల్ రొటేట్స్ విత్ థౌజండ్స్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ ఆర్పిఎం, థౌజండ్స్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ ది షాఫ్ట్ టర్బైన్ మధ్యలో పెట్టడం వల్ల టర్బైన్ షాఫ్ట్ కూడా తిరుగుతుంది. మెకానికల్ పవర్ అంటే ఏంటి? 2.60 into 1000 n అంటే స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్, ఆర్పిఎం, T అంటే టార్క్. సో ఈ మెకానికల్ పవర్ మనం ఏం చేస్తున్నాం? కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రిక్ పవర్ బై కనెక్టింగ్ జనరేటర్ అండ్ ఆల్టర్నేటర్. సో ఈ ఎలక్ట్రిక్ పవర్ ని పవర్ గ్రిడ్ అనుసంధానం చేస్తారు. పవర్ గ్రిడ్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్, ట్రాన్స్మిషన్ టవర్ ద్వారా మనం ట్రైన్లు వెళ్ళేటప్పుడు వస్తున్నాం. ట్రాన్స్మిషన్ టవర్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, అక్కడ నుంచి లైన్స్ ద్వారా సబ్ స్టేషన్స్ వస్తుంది. సబ్ స్టేషన్స్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. అక్కడ నుంచి ఇండివిజువల్ హౌసెస్ కి, కమర్షియల్ పర్పస్ కి, షాప్స్ కి అండ్ స్ట్రీట్ లైట్స్ కి ఎక్కడ అవసరమైతే మనకి అక్కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చుకుంటారు. దాన్ని లోడ్ అంటారు. కరెంట్ కనెక్షన్ ఏమంటారు? మనం లోడ్ అంటారు. డిమాండ్, పవర్ డిమాండ్ ఆర్ లోడ్. అర్థమైందా? దిస్ ఈజ్ హై హెడ్ పవర్ ప్లాంట్స్. హై హెడ్ పవర్ ప్లాంట్స్ ఏ టర్బైన్ యూజ్ చేస్తాం? పవర్ హౌస్ అంటే ఇంపల్స్ టర్బైన్ యూజ్ చేస్తాం. అంటే పెల్టన్ వీల్ మనం యూజ్ చేస్తాం హై హెడ్ ప్లాంట్ లో. అర్థమైందా? we discussed in last class this high head power plant also. So in the medium head power plant ఏంటి? రిజర్వాయర్ ఇది 4 bay అంటే టెంపరరీ ట్యాంక్. సో ఇక్కడ స్లూయిస్ గేట్ అంటే కంట్రోల్ గేట్. ఇక్కడ నుంచి వాటర్ ఎలా వస్తుంది? ఇలా పెనస్టాక్ గుండా. దిస్ ఈజ్ 4 bay అంటే టెంపరరీ ట్యాంక్. రిజర్వాయర్ దగ్గరలో ఉంటుంది, రివర్ దగ్గరలో ఉంటుంది, రిజర్వాయర్ దగ్గరలో ఉంటుంది. రిజర్వాయర్ లో వాటర్ ఫుల్ గా ఉంటుంది. 4 bay లో ఏంటంటే వాటర్ పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ 4 bay లో వాటర్ లెవెల్ తగ్గితే అగైన్ సప్లై వాటర్ from the reservoir into the 4 bay. From the 4 bay when the gate is opened, it is the dam వెనకాల 4 bay మెయింటైన్ చేస్తారు. 4 bay అంటే టెంపరరీ రిజర్వాయర్. వాటర్ అయిపోయే కొద్ది మళ్ళీ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ నుంచి 4 bay లాగా వస్తుంది. సో ఈ వాటర్ డ్యామ్ వెనకాల వాటర్ ఏముంటుంది? హై పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో దీని వాటర్ మనం ఇలా కిందకు వచ్చేటప్పుడు నేను యారో చూపించిన వైపు మీరు చూస్తానమ్మా, చూస్తానండి. వాటర్ ఇలా కిందకు వచ్చేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వాటర్ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. హై వెలాసిటీ వాటర్ ఇన్లెట్ వాల్వ్, ఇది వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు టర్బైన్ మీద వెళ్తుంది. మీడియం హెడ్ టర్బైన్ అంటే ట్రాన్సిస్ టర్బైన్ యూజ్ చేస్తారు. మీడియం హెడ్ అంటే ఈ టర్బైన్ వీల్ రొటేట్ అవుతుంది. టర్బైన్ వీల్ రొటేట్ అయినప్పుడు మెకానికల్ పవర్ వస్తుంది. మెకానికల్ పవర్ కన్వర్టెడ్ ఎలక్ట్రిక్ పవర్ బై కనెక్టింగ్ జనరేటర్. నెక్స్ట్ దిస్ ఈజ్ డ్రాప్ ట్యూబ్ అంటే టైల్ రేస్ లెవెల్ కి టర్బైన్ అవుట్లెట్ కి కనెక్షన్. ఇది డ్రాప్ ట్యూబ్ ఉండడం వల్ల కొంత హైట్ లో టర్బైన్ అవుట్లెట్ మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెస్ ది రిపేర్ అండ్ టు డూ రిపేర్స్ అండ్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ పాసిబుల్ బై ప్రొవైడింగ్ డ్రాప్ ట్యూబ్ ఫంక్షన్ ఉపయోగాలు 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి డ్రాప్ ట్యూబ్ ఉపయోగం, టర్బైన్ అవుట్లెట్
can be placed at some height from the tailgate level. Therefore, the repair and maintenance is easy. And second, the kinetic energy of water is converted into partly converted into pressure energy. So the high pressure water is passed into the tailgate pond. ఇక్కడ నుంచి వాటర్ ఎడగలుగుతుంది కాలువల ద్వారా వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా మంచినీళ్ళు వాడతారు. దిస్ ఇస్ ది ప్రొసీజర్ ఇన్ మీడియం హెడ్ పవర్ ప్లాంట్. ఇందులో ఏ టర్బైన్ యూజ్ చేస్తారు? బ్రాంచ్ టర్బైన్. సో మీరు కంపల్సరీ డయాగ్రామ్ గీయాలి. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ హై హెడ్ పవర్ ప్లాంట్ అంటే ఇది గీయాలి. గీసి 4 పాయింట్లు రాయాలి. నెక్స్ట్ మీడియం హెడ్ పవర్ ప్లాంట్ అంటే ఇది గీసి 4 పాయింట్లు రాయాలి. సో డయాగ్రామ్ మాత్రం కంపల్సరీ. డయాగ్రామ్ గీయకుండా మాత్రం మీరు మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. డయాగ్రామ్ గీయకుండా 32 పేజీల్లో చేసినా పాస్ మార్కులు మాత్రం వేయరు. నెక్స్ట్ లో హెడ్ కెనాల్ పవర్ ప్లాంట్స్. లో హెడ్ పవర్ ప్లాంట్ ఏంటి? హైట్ తక్కువగా ఉంటుంది, హెడ్ తక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ ది రివర్. ఈ రివర్ వాటర్ మనం ఏం చేస్తున్నాం? బైపాస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ది గేట్. ఈ కెనాల్ వాటర్ బైపాస్ అయ్యి దీన్ని 4 బై టెంపరీ రిజర్వాయర్. నేను ఆ రోజు చూపించడం మీరు చూస్తానమ్మా. ఇది 4 బై, ఇది టెంపరీ రిజర్వాయర్. దిస్ ఇస్ ది పవర్ హౌస్. ఈ పవర్ హౌస్ లోపల పంపిస్తాం. ఎగ్జాస్ట్ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అగైన్ join with the water in the river. This is the dam at some less height when compared with the other medium head and high head power plants తో కంపేర్ చేస్తే డ్యామ్ హైట్ తక్కువగా ఉంటుంది. ఈ డ్యామ్ కట్టడం వల్ల కొంత వాటర్ ఏమవుతుంది? డ్యామ్ అనేది తక్కువ హైట్ లో ఉంటుంది. ఈ వాటర్ మరి రివర్ లో డ్యామ్ అంటే రివర్ కట్టంగా కట్టరు, కొంచెం హైట్ లో కడతారు. కొంచెం వాటర్ని ఏం చేస్తారు? బైపాస్ చేస్తారు. సో ఈ విధంగా డయాగ్రామ్ ఉంటే దీన్ని ఏమంటారు? దీన్ని లో హెడ్ ఆర్ కెనాల్ పవర్ ప్లాంట్ అంటారు. దీంట్లో మన పవర్ హౌస్ లో ఉపయోగించి కెప్లాన్ టర్బైన్ యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ మెయిన్ రిజర్వాయర్, ఇది మెయిన్ రివర్ నుంచి కొంత వాటర్ మనం ఏం చేస్తున్నాం? బైపాస్ చేసి కాలువ అంటే మనం ఆర్టిఫిషియల్ కాలువ తవ్వుతామన్నమాట. ఈ కాలువ గుండా 4 బై టెంపరీ రిజర్వాయర్. ఇక్కడికి వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్ మనం ఏం చేస్తున్నాం? హై వెలాసిటీ వాటర్ is supplied onto the turbine blades. Mechanical power is obtained. After power production, the outlet water and exhaust water is again joined with the river. This is the tail race level. This is powerhouse. 4 bay and temporary reservoir. It is the canal. It is the sluice gate. And gate open chesthe water vastundannమాట. అదేదా? That is a low head power plant we discussed in last class. Next, today base load plants. Base load plant అంటే minimum load అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500 మెగావాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేయగలం అనుకోండి. అది ఎప్పుడూ మెయింటైన్ చేస్తుంటే ఆ లోడ్ మా డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేస్తుంటే ఆల్వేస్ దాన్ని బేస్ లోడ్ ప్లాంట్ అంటారు. అంటే యూనిఫామ్గా ఉంటుంది మాట లోడ్. అర్థమైందా? కానీ కొన్ని సందర్భాల్లో సమ్మర్ వచ్చింది అనుకోండి, సమ్మర్లో ఏంటి ఎక్స్ట్రా కావాలి పవర్, అంటే 500 బదులు 600 కావాలి. 500 అంటే మనం ప్లాంట్ మెయింటైన్ చేస్తుంది, 500 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఎక్స్ట్రా 100 ఏది మెయింటైన్ చేస్తుంది? పీక్ లోడ్ ప్లాంట్ అంటారు. దాన్ని ఏమంటారా? పీక్ లోడ్ ప్లాంట్. అంటే పీక్ లోడ్స్ లో ఉన్నప్పుడు మాత్రమే, పీక్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే పీక్ లోడ్ ప్లాంట్ వర్క్ చేస్తుంది. మిగతా టైంలో బేస్ లోడ్ ప్లాంట్ వర్క్ చేస్తుంది. అంటే ఎట్ టైం పీక్ లోడ్ ఉన్నప్పుడు రెండు పనిచేస్తాయి. బేస్ లోడ్ ప్లాంట్ పనిచేస్తుంది, పీక్ లోడ్ ప్లాంట్ పనిచేస్తుంది. పీక్ లోడ్ లేదనుకోండి, మనకి పీక్ డిమాండ్ లేదనుకోండి, అప్పుడు ఓన్లీ బేస్ లోడ్ ప్లాంటే వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బేస్ లోడ్ ప్లాంట్ అండ్ peak load plant. Plants supplying base load which is generally constant. అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నమాట. ఏ నెలలో తీసుకున్నా మ్యాక్సిమం అదే లోడ్, అదే డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ రన్స్ వితౌట్ స్టాప్ ఆర్ నోన్ యాజ్ బేస్ లోడ్ ప్లాంట్స్. బేస్ లోడ్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా స్టాప్ చేయరు. బేస్ లోడ్ ప్లాంట్స్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటాయి. దీస్ ఆర్ ఆఫ్ గ్రేటర్ కెపాసిటీ. వీటికి కూడా కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వీటికి బాగా ఎక్కువ ఉంటుంది. ఇందువల్ల 500 మెగావాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేయాలంటే కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టే కదా మీనింగ్.
పీక్ లోడ్ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ 600 మెగావాట్స్ కావాలనుకోండి, పీక్ లోడ్ ప్లాంట్ 100 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాని కెపాసిటీ తక్కువ. పీక్ లోడ్ ప్లాంట్ ఓన్లీ పీక్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, మిగతా టైంలో పనిచేయదు. ది రన్ ఆఫ్ రివర్ అండ్ స్టోరేజ్ టైప్ రివర్ పవర్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాస్ బేస్ లోడ్ ప్లాంట్స్. రన్ ఆఫ్ రివర్ అంటే నదిలో వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. స్టోరేజ్ అంటే డ్యామ్ కట్టి మనం వాటర్ స్టోరేజ్ చేస్తే అటువంటి ప్లాంట్స్ యూజ్డ్ యాస్ బేస్ లోడ్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో ఉన్నాయి నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ బేస్ లోడ్ ప్లాంట్, సీలేరు, ఇప్పుడు అప్పుడు పోలవరం కడుతున్నారు, అది కూడా బేస్ లోడ్ ప్లాంటే. సో ఆల్ ది పవర్ ప్లాంట్ మేజర్ పవర్ ప్లాంట్స్ ఆర్ base load plants. All the high capacity power plants are base load plants. That is the meaning of base load plants. Peak load plants and these plants supply power at the peak load time. అంటే సమ్మర్ లో మనకి ఎక్కువ లోడ్ ఉంటుంది. లోడ్ అంటే డిమాండ్, పవర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ పవర్ డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే వీ కెన్ ఆపరేట్ పీక్ లోడ్ ప్లాంట్. ఎప్పుడైతే మన రైనీ సీజన్ వచ్చింది అనుకోండి, పవర్ డిమాండ్ తగ్గుతుంది, అప్పుడు పీక్ లోడ్ ప్లాంట్స్ వర్క్ స్టాప్ చేస్తారు. ఏ లోడ్ ప్లాంట్ పనిచేస్తుంది? బేస్ లోడ్ ప్లాంట్. అంటే రెండు పనిచేస్తాయి, బేస్ లోడ్ ప్లాంట్ పనిచేస్తుంది, పీక్ లోడ్ ప్లాంట్ పనిచేస్తుంది. ఇప్పుడు పీక్ లోడ్ ఉన్నప్పుడు. పీక్ లోడ్ లేదనుకోండి, ఓన్లీ బేస్ లోడ్ ప్లాంటే వర్క్ చేస్తుంది. అంటే బేస్ లోడ్ ప్లాంట్ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటుంది త్రూ అవుట్ ది ఇయర్. కానీ పీక్ లోడ్ ప్లాంట్ ఎప్పుడైతే పీక్ లోడ్ ఉందో అప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది, మిగతా టైంలో డిస్కనెక్ట్ చేస్తారు. So that is the meaning of peak load plant. These plants supply power at the peak load time when load is more than the average load. అంటే చెప్పాను కదా, ఇది 500 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేయగలదు, మ్యాక్సిమం కెపాసిటీ 600 కావాలి మెగావాట్స్ పవర్. అప్పుడు ఎక్స్ట్రా 100 మెగావాట్స్ బేస్ లోడ్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తారు? పీక్ లోడ్ ప్లాంట్ని ఆపరేట్ చేస్తారు. అంటే బేస్ లోడ్ ప్లాంట్ 500 ప్లస్ పీక్ లోడ్ ప్లాంట్ 100, మొత్తం టోటల్ 600 మెగావాట్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే లోడ్ తగ్గిపోయింది అనుకోండి, పీక్ లోడ్ ప్లాంట్ వర్క్ స్టాప్ చేస్తారు, బేస్ లోడ్ ప్లాంట్ మాత్రమే పనిచేస్తుంది. అదేవిధంగా రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ విత్ పాండేజ్ అండ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాస్ పీక్ లోడ్ ప్లాంట్స్. మనకి రన్ ఆఫ్ రివర్ ప్లాంట్ విత్ పాండేజ్ అంటే చెరువు, అంటే పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్. పంప్డ్ స్టోరేజ్ అంటే మనకి డౌన్ స్ట్రీమ్ లో ఉన్న వాటర్ మళ్ళీ అగైన్ పంపింగ్ చేస్తామన్నమాట. లోడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకి ఎక్స్ట్రా వాటర్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం? మన వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది, అలాంటప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్ లో టర్బైన్ అవుట్లెట్ దగ్గర డిశ్చార్జ్ అయిన వాటర్ ని అగైన్ పంప్డ్ బ్యాక్ ఇంటు ది హెడ్ రైస్ రిజర్వాయర్, దట్ ఈస్ నోన్ యాజ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్. దాన్ని మాత్రం పీక్ లోడ్ ప్లాంట్ కింద యూజ్ చేస్తారు. పీక్ లోడ్ ప్లాంట్ కింద యూజ్ చేసిందా ఎంత టైము? నెల 2 నెలలు పనిచేస్తుంది, తర్వాత దాని వర్క్ స్టాప్ చేస్తారు. అర్థమైందా? అంటే పాండేజ్ అంటే టెంపరరీ రిజర్వాయర్ అనమాట, అంటే అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. They store water during off peak time and supply for peak hours. ఈ పీక్ లోడ్ ప్లాంట్ ఏం జరుగుతుంది? పీక్ లోడ్ టైంలో మాత్రమే వాటర్ స్టోర్ చేస్తారు, అప్పుడు దే ప్రొడ్యూసెస్ ఎక్స్ట్రా పవర్ డ్యూరింగ్ ది పీక్ లోడ్స్. అదేదా మిగిలిన సమయంలో పీక్ లోడ్ ప్లాంట్ వర్క్ చేయదు. ది లోడ్ ఫ్యాక్టర్ ఇస్ లో కంపేర్ టు బేస్ లోడ్ ప్లాంట్. ది లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ లోడ్ ఫ్యాక్టర్ ఇస్ లో అంటే ఏంటి? ఒక 4 రోజులే ఉంటుంది లోడ్ ఎక్కువ, అదే 2 months ఉంటుంది, త్రూ అవుట్ ది ఇయర్ ఉండదు కదా. దాని ద్వారా ది లోడ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ బేస్ లోడ్ ప్లాంట్. వాట్ ఈస్ ది లోడ్ ఫ్యాక్టర్? యూ విల్ సీ ఇన్ అదర్ యూనిట్. లాస్ట్ యూనిట్ వాట్ ఈస్ ది లోడ్ ఫ్యాక్టర్ యూ విల్ సీ. సో ది ఇన్ఫర్మేషన్ అబౌట్ బేస్ లోడ్ ప్లాంట్ అండ్ పీక్ లోడ్ ప్లాంట్స్. బాబు ఇంక ఎస్ఎస్ఆర్ లేవమ్మా, ఎస్ఎస్ఆర్ లేవు ఇక్కడ నుంచి. ఎస్ఎస్ఆర్ లో కూడా నేనే వస్తాను, అంటే బుధవారం 2 గంటలకి ఎస్ఎస్ఆర్ బదులు నేను వస్తానమ్మా. మీరు ఎక్కువ మంది అటెండ్ కండి, అటెండెన్స్ తక్కువగా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్స్ విత్ పాండేజ్. Pandage refers to the collection of water behind the dam and increases the stream capacity for short period. అంటే తక్కువ పీరియడ్ లో మనం ఎక్కువ వాటర్ స్టోర్ చేయాలంటే రిజర్వాయర్ తో పాటు we can use pond. Pond అంటే ఒక చెరువు అన్నమాట, just like a tank. This plant has flexibility to meet the hourly demand. ఇంకా డిమాండ్ పెరిగినప్పుడు మనం ఆ డిమాండ్ రీచ్ అవడానికి దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ ది డిశ్చార్జ్ ఈజ్ మోర్ దాన్ ది నార్మల్, మేబీ 3 to 8 times more.
నార్మల్ బేస్ లోడ్ ప్లాంట్ పనిచేసినప్పుడు కన్నా పీక్ లోడ్ ప్లాంట్ పనిచేసినప్పుడు 3 నుంచి 8 రెట్లు ఎక్కువ డిశ్చార్జ్ కావాలి, సప్లై చేస్తుంది. పాండేజ్ ఇంక్రీజెస్ ది స్ట్రీమ్ కెపాసిటీ ఫర్ షార్ట్ టైం పీరియడ్స్. అంటే పాండేజ్ ఎప్పుడు ఉపయోగిస్తారు? డ్యూరింగ్ ఏ పీక్ లోడ్ డిమాండ్స్. అంటే పీక్ డిమాండ్ అంటే ఎక్కువ పవర్ అవుట్పుట్ కావాలనుకుంటే అప్పుడు మాత్రమే పాండేజ్ యూజ్ చేస్తారు. దాంట్లో స్ట్రీమ్ కెపాసిటీ పెంచుతారు ఫర్ షార్ట్ టైం పీరియడ్స్. నెల లేకపోతే 2 months నెలకి మన పవర్ అవుట్పుట్ ఎక్కువ కావాలనుకుంటే ఆ టైంలో పాండేజ్లో ఫ్లో స్ట్రీమ్ కెపాసిటీ పెంచుతారు. దీస్ ప్లాంట్స్ కెన్ మీట్ పీక్ లోడ్ డిమాండ్ అండ్ ఆల్సో యూజ్డ్ యాస్ బేస్ లోడ్ ప్లాంట్స్. అంటే ఈ ప్లాంట్స్ ఉపయోగించి పీక్ లోడ్ డిమాండ్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు, బేస్ లోడ్ ప్లాంట్ కింద కూడా వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ ది రన్ ఆఫ్ ప్లాంట్ విత్ పాండేజ్. స్టోరేజ్ టైప్ ప్లాంట్స్ అంటే ఏంటి? బేస్ లోడ్ ప్లాంట్స్ అంటే మనం డ్యామ్ వెనకాల మనం ఎక్కువ లోతులో వాటర్ మనం మెయింటైన్ చేస్తే హై హెడ్ రిజర్వాయర్ అంటారు దాన్ని స్టోరేజ్ టైప్ ప్లాంట్ అంటారు. దీస్ ప్లాంట్స్ would have reservoirs of large size to facilitate the storage of water and that is independent of seasonal streams. అంటే రిజర్వాయర్ హై ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎప్పుడు కాన్స్టెంట్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది స్టోరేజ్ టైప్ రిజర్వాయర్ అయితే. అంటే మనం పోలవరం డ్యామ్ కడుతున్నాం, పోలవరం డ్యామ్ వెనకాల వాటర్ యొక్క లోతు ఇంచుమించు 100 feet ఉందనుకోండి. 100 feet అనేది మ్యాక్సిమం లెవెల్. అంటే రైనీ సీజన్ వచ్చినప్పుడు 100 feet వస్తుంది. అదేవిధంగా డ్రై సీజన్ వచ్చింది, సమ్మర్ వచ్చింది అనుకోండి 50కి తగ్గిపోతుంది. అదే వింటర్ వస్తే 70 ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మ్యాక్సిమం కెపాసిటీ మాత్రం చేంజ్ అవ్వదు, స్టోరేజ్ లో వాటర్ యొక్క హైట్ వేరీ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ది అట్మాస్ఫిరిక్ కండిషన్స్. దాన్ని ఏమంటారు? దాన్ని రిజర్వాయర్ అంటారు. ఏమంటారా? రిజర్వాయర్ ఎప్పుడు కూడా ఫుల్ గా ఉండదు. ఇప్పుడు రైనీ సీజన్ లో మాత్రం చూడండి, మనకు పేపర్లో చదువుతూ ఉంటాం. రైనీ సీజన్ లో నిజాం సాగర్ నిండుకుండలా తయారైంది, శ్రీరామ్ సాగర్ జలాశయం నిండిపోయింది, గేట్లు వదిలేరు, వాటర్ బయట వదిలేరు అని చెప్తూ ఉంటాడు. అంటే ఫ్లడ్స్ టైంలో వరదలు వచ్చినప్పుడు మాత్రమే రిజర్వాయర్ లో ఫుల్ వాటర్ లెవెల్ ఉంటుంది. అదేనా? నెక్స్ట్ ది స్ట్రీమ్ ఫ్లోస్ ఆర్ కన్సిడరబుల్లీ హయ్యర్ దాన్ న్యాచురల్ ఫ్లో. వర్షాలు కురిసినప్పుడు ఎలా ఉంటుంది? స్ట్రీమ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. Therefore, this plant can be used as base load as well as peak load alternatively. అంటే ఈ ప్లాంట్ మనం బేస్ లోడ్ ప్లాంట్ కింద వాడుకోవచ్చు. అంటే రిజర్వాయర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఈ ట్యాక్స్ అయితే బేస్ లోడ్ ప్లాంట్, రిజర్వాయర్ లెవెల్ ఫుల్ గా ఉందనుకోండి వాటర్, ఈ ట్యాక్స్ అయితే పీక్ లోడ్ ప్లాంట్. అండ్ అట్ ది సేమ్ టైం రెండు కూడా మనం ఇది మెయింటైన్ చేయొచ్చు. బేస్ లోడ్ ప్లాంట్ కింద వర్క్ చేస్తుంది, పీక్ లోడ్ ప్లాంట్ కింద వర్క్ చేస్తుంది. పీక్ లోడ్ ప్లాంట్ కింద ఎప్పుడు వర్క్ చేస్తుంది? when the water level in the reservoir is high, బాగా ఎక్కువ ఉన్నప్పుడు పీక్ లోడ్ ప్లాంట్ కూడా ఇది రీచ్ అవ్వగలదు, పీక్ లోడ్ డిమాండ్ కూడా ఇది రీచ్ అవ్వగలదు. ఎప్పుడైతే సమ్మర్ వచ్చింది అనుకోండి, సమ్మర్ వింటర్ లో బేస్ లోడ్ ప్లాంట్ కింద మాత్రమే వర్క్ చేస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టోరేజ్ టైప్ ప్లాంట్. ది మెజారిటీ ఆఫ్ ది హైడ్రో ప్లాంట్స్ ఇన్ వరల్డ్ ఆర్ దిస్ టైప్. చాలా పవర్ ప్లాంట్లు దీని కిందకు వస్తాయి అన్నమాట. అంటే పోలవరం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు అన్నీ కూడా స్టోరేజ్ టైప్ ప్లాంట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అని చెప్పాను కదా. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏంటంటే టర్బైన్ నుంచి మనం డిశ్చార్జ్ అవుట్లెట్ వాటర్ వస్తుంది కదా, మనం ఏం చేస్తాం? టైల్ రైస్ పాండ్ మెయింటైన్ చేస్తాం. ఆ టైల్ రైస్ పాండ్ లో వాటర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వాటర్ని కాలువల ద్వారా వ్యవసాయానికి లేకపోతే మంచినీళ్ళు తాగడానికి పంపించేస్తాం. కానీ స్టోరేజ్ టైప్ ప్లాంట్లో ఏం చేస్తామంటే ఆ డిశ్చార్జ్ వాటర్ని కూడా మనం ఏం చేస్తాం? మెయింటైన్డ్ ఏ రిజర్వాయర్. ఈ వాటర్ మనం ఏం చేస్తాం? అగైన్ పంప్స్ ఉపయోగించి మళ్ళీ టైల్ రైస్ లెవెల్కి వాటర్ని పంపిస్తారు. ఇందువల్లది డ్యూరింగ్ పీక్ లోడ్ ఎక్కువ ఉందనుకోండి, పీక్ పవర్ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, వాటర్ పవర్ సప్లై అవైలబిలిటీ తక్కువ ఉందనుకోండి, డిశ్చార్జ్ వాటర్నే కాలువల ద్వారా పంపించేయకుండా అగైన్ పంప్డ్ బ్యాక్ ఇంటిది రిజర్వాయర్. చూడండి ఇక్కడ హెడ్ వాటర్ పాండ్, ఇది డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది హెడ్ వాటర్ పాండ్, ఇది పెనస్టాక్ ఇది ఏంటిది? ఈ వాటర్కి ఏముంటుంది? హై పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ నుంచి పెనస్టాక్ కిందకు వచ్చేటప్పుడు ఏమవుతుంది?
పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. హై వెలాసిటీ వాటర్ టర్బైన్ మీదకి వెళ్ళి పవర్ ప్రొడ్యూస్, టర్బైన్ మీద వెళ్తే టర్బైన్ రొటేట్ అవుతుంది. దట్ మెకానికల్ పవర్ ఈస్ అప్టైన్డ్. పవర్ హౌస్ పంప్స్ అండ్ టర్బైన్స్, ఇందులో పంప్స్ కూడా ఉంటాయి, ఓన్లీ టర్బైన్ ఉండవు. ఓన్లీ టర్బైన్స్ అనేది బేస్ లోడ్ ప్లాంట్ లో వాడతారు. పంప్స్ కూడా ఉందంటే ఈ డిశ్చార్జ్ వాటర్ ఏంటి, టైల్ వాటర్ ప్లాంట్. ఈ డిశ్చార్జ్ మనం ఇంతకుముందు మనం ఏం చేస్తున్నాం, కాలువల ద్వారా వ్యవసాయాన్ని పంపించేస్తున్నాం. కానీ అలా చేయకుండా స్మాల్ డ్యామ్, స్మాల్ దీనంత హైట్ ఉండదు, దీనంత హైట్ ఇది ఉండదు, స్మాల్ డ్యామ్ మెయింటైన్ చేసి ఆ వాటర్ మనం ఏం చేస్తాం, అగైన్ పంప్డ్ బ్యాక్ ఇది హెడ్ రేస్ పాండ్. ఈ వాటర్ మనం ఏం చేస్తాం మళ్ళీ అగైన్, నేను ఎవరో చూపించిన వైపు మీరు చూస్తానమ్మా, ఈ వాటర్ మళ్ళీ పంప్డ్ బ్యాక్ ఇది హెడ్ వాటర్ పాండ్. అర్థమైందా? దట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్. Like peaking pumped storage is a method of keeping water in reservoir for peak period power demands. Peak period power demands అంటే మనకు వేసవకాలంలో పవర్ ఎక్కువ కావాలి కాబట్టి అటువంటి టైంలో పంప్ స్టోరేజ్ ప్లాంట్ ఈ వాటర్ మనం పంప్ చేయొచ్చు బ్యాక్. పంప్డ్ స్టోరేజ్ ఈజ్ వాటర్ పంప్డ్ టు a storage pool above the power plant at a time when customer demands for energy is low, such as during the middle of the night. ఎప్పుడైతే మనకి మనం పంపింగ్ చేయాలంటే ఈ వాటర్ మనం ఏంటంటే సాధారణంగా రాత్రి సమయాల్లో పంపింగ్ చేస్తాం బ్యాక్. ది వాటర్ ఈస్ దెన్ అలౌడ్ టు ఫ్లో బ్యాక్ త్రూ ది టర్బైన్ జనరేటర్స్ ఎట్ టైమ్స్ వెన్ డిమాండ్ ఈస్ హై అండ్ హెవీ లోడ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది సిస్టమ్. అంటే ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉందో అప్పుడు ఈ వాటర్ మనం ఏం చేస్తాం, పంప్ చేస్తాం బ్యాక్కి. అంటే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉందనుకోండి హెడ్ వాటర్ పాయింట్లో మన పవర్ అవుట్పుట్ పెరగదు కదా. అందుకే పవర్ అవుట్పుట్ పెంచాలంటే ఈ టైల్ రెస్పాండ్ లో ఉన్న వాటర్ డిశ్చార్జ్ వాటర్ ని అగైన్ పంప్స్ బ్యాక్ ఇది హెడ్ వాటర్ పాండ్. అగైన్ ఈ మళ్ళీ పని స్టాక్ ఉంటే మళ్ళీ టర్బైన్ హౌస్లోకి వస్తుంది. అది ఇది ఆపరేషన్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్. సో అడుగుతాడు ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటే ఈ డయాగ్రామ్ గీసి 4-5 లైన్లు రాయాలి. డయాగ్రామ్ వితౌట్ డయాగ్రామ్ we cannot obtain marks. So pumped storage plants the reservoir acts much like a battery, storing power in the form of water when demands are low and producing maximum power during daily and seasonal peak periods. And the reservoir ఏంటంటే ఎక్కువ సమ్మర్లో ఎక్కువ పవర్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. An advantage of pumped storage is that hydroelectric generating units are able to start up quickly and make rapid adjustments in output. The advantage ఏంటంటే మన టర్బైన్స్, హైడ్రోఎలక్ట్రిక్ జనరేటర్స్, జనరేటర్స్, పంప్స్ ఇవి ఏంటంటే క్విక్గా స్టార్ట్ అయ్యేలా అరేంజ్మెంట్ ఉంటుంది. దే ఆపరేట్ ఎఫిషియెంట్లీ వెన్ యూజ్డ్ టు 1 hour or several hours. ఎక్కువ ఎఫెక్టివ్గా ఆపరేట్ చేయాలి. Because pumped storage reservoirs are relatively small, construction costs are generally low compared with conventional hydropower plants. So ఈ రిజర్వాయర్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఈ రిజర్వాయర్ తక్కువగా వచ్చాయి అంటే డ్యామ్ హైట్ మరీ ఎక్కువే ఉండదు, అంటే రిజర్వాయర్ చిన్నగా ఉంటుంది, ఇది కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే వీటి కన్స్ట్రక్షన్ ఈజీ కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందువల్ల ఈ వాటర్ మనం పంప్ చేయాలంటే లార్జ్ కెపాసిటీ పంప్స్ కావాలి. పంప్స్ రన్ చేయాలంటే హై పవర్ కావాలి, ఎక్కువ పవర్ కావాలి. దట్ ఈస్ ఎ లాస్. అర్థమైందా? వేరెవర్ వాటర్ అవైలబిలిటీ ఈజ్ లో వి యూజ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్. ఓకేనా? వాటర్ లెవెల్ ఫుల్గా ఉంటే పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరం లేదు. వాటర్ లెవెల్ తక్కువగా ఉంటే ఈ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరం అవుతుంది. దట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్. అర్థమైందా? So it is the information about pumped storage plant. So మనకి స్టార్టింగ్ నుంచి ఏం చెప్పిండే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఇందులో? ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఇంట్రొడక్షన్ చేసుకున్నాం, పవర్ అంటే ఏంటి మీకు తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పొటెన్షియల్ పవర్
Diagram of hydroelectric power plant అంటాడు. Diagram of hydroelectric power plant అంటాడు. అది మనకి ఇయ్యాలంటే ఫస్ట్ ది హైడ్రోలాజికల్ సైకిల్. వాట్ ఈజ్ హైడ్రోలాజికల్ సైకిల్ అంటాడు. వాట్ ఈజ్ హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఈ డయాగ్రామ్ గీసి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఈ డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ డిఫైన్ ప్రెసిపిటేషన్ రన్ ఆఫ్ ఎవాపరేషన్ అంటాడు. అలాంటప్పుడు ఈ మూడు డిఫైన్ చేయాలి. ఈ మూడు కూడా మనం డిఫైన్ చేయాలి. రెండో క్వశ్చన్ అది. నెక్స్ట్ వాట్ ఆర్ ది మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ రన్ ఆఫ్ అంటాడు. ఈ మూడు ఫార్ములాలు మనం నోట్ చేయాలి. మూడో క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రోగ్రాఫ్ అంటాడు. హైడ్రోగ్రాఫ్ అంటే హైడ్రోగ్రాఫ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని ఇంపార్టెన్స్ రాయాలి. హైడ్రోలాజికల్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్, మాస్ కర్వ్ అంటాడు. 4 క్వశ్చన్ ఇది. మాస్ కర్వ్, ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఈ డయాగ్రామ్స్ గీసి 4 పాయింట్లు రాయాలి. స్టోరేజ్ పాంటేజ్ అంటే ఏంటని అడుగుతాడు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఏ హైడ్రో పవర్ ప్లాంట్ 6 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడుగుతాడు. అదేవిధంగా సెలక్షన్ ఆఫ్ సైట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫ్యాక్టర్స్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అంటే ఏ పవర్ ప్లాంట్ అయినా సెలక్షన్ ఆఫ్ సైట్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఎనీ పవర్ ప్లాంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఏ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ డ్రా ది ఫ్లో షీట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అంటే ఇది గీయాలి. డ్రా ది అంటే లేఅవుట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అంటే ఇది గీయాలి. డయాగ్రామ్ గీసి పార్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డ్రా ది ఫ్లో షీట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అన్నా ఒకటే, లేకపోతే డ్రా ది లేఅవుట్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అన్నా ఒకటే. ఎక్స్ప్లెయిన్ అంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లేఅవుట్ అనేది ఏ పవర్ ప్లాంట్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యామ్స్, ఇమాజినరీ డ్యామ్స్ అండ్ ఫిల్ డ్యామ్స్. సో ఇమాజినరీ డ్యామ్స్లో ఎక్కువ ఆర్చ్ డ్యామ్స్ అంటే ఏంటి డయాగ్రామ్ ఏమంటాడో, లేకపోతే బట్రస్ డ్యామ్స్. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ బట్రస్ డ్యామ్స్ విత్ స్కెచ్ అంటాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ బట్రస్ డ్యామ్ విత్ స్కెచ్. నెక్స్ట్ ఎర్త్ఫిల్ డ్యామ్. ఎర్త్ఫిల్ డ్యామ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఎర్త్ఫిల్ డ్యామ్ విత్ స్కెచ్ అని గీయాలి. నెక్స్ట్ స్పిల్వే. వాట్ ఈస్ స్పిల్వే? ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ స్పిల్వేస్ అంటే ఈ టైప్ డయాగ్రామ్స్ తీసుకోవాలి. ఓవర్ఫాల్, చూట్ స్పిల్వే, ఓవర్ఫాల్ స్పిల్వే, చూట్ స్పిల్వే, షార్ప్ స్పిల్వే, సైఫన్ స్పిల్వే. ఇండివిజువల్గా అడగవచ్చు, లేకపోతే కంబైన్డ్గా. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ స్పిల్వేస్ అంటాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ సర్జ్ ట్యాంక్? ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ సర్జ్ ట్యాంక్స్ అని అడగవచ్చు. అలాంటప్పుడు ఈ డయాగ్రామ్ గీసి ఈ సర్జ్ ట్యాంక్స్ 3 గీసుకోవాలి. ఇంక్లైన్డ్, స్ట్రైట్, ఇంక్లైన్డ్ సర్జ్ ట్యాంక్, ఎక్స్పాన్షన్ ఛాంబర్, డిస్ట్రక్షన్ ఛాంబర్, రిస్ట్రిక్టెడ్ ఆర్బైస్ సర్జ్ ట్యాంక్. ఇవి కూడా సర్జ్ ట్యాంక్స్ గురించి అడిగితే క్వశ్చన్ అడుగుతుంది. నెక్స్ట్ డ్రాప్ ట్యూబ్, డిఫరెన్స్ సర్జ్ ట్యాంక్. డ్రాప్ ట్యూబ్ అంటే వాట్ ఈజ్ ఎ డ్రాప్ ట్యూబ్? వాట్ ఆర్ ద టైప్స్ అంటాడు. డ్రాప్ ట్యూబ్ ఉపయోగం రాసి టైప్స్ మన డయాగ్రామ్స్ గీయాలి. కోనికల్ డ్రాప్ ట్యూబ్, ఎల్బో టైప్ డ్రాప్ ట్యూబ్. నెక్స్ట్ డ్రా ది కాంబినేషన్ ఆఫ్ టన్నెల్, ఫ్లూమ్ అండ్ పెనస్టాక్స్ అంటాడు. అంటే ఈ డయాగ్రామ్ గీసుకోవాలి. నెక్స్ట్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్. వాట్ ఆర్ ద టైప్స్ అంటాడు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్? ఇది 4 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ అడుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ హై హెడ్ పవర్ ప్లాంట్ అంటాడు. అంటే ఈ డయాగ్రామ్ గీసి 4-5 లైన్స్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ మీడియం హెడ్ పవర్ ప్లాంట్స్ అంటాడు. డయాగ్రామ్ గీసి 4-5 లైన్స్ రాయాలి. లో హెడ్ పవర్ ప్లాంట్ మెన్షన్ చేస్తారు ఇండివిజువల్గా. ఎక్స్ప్లెయిన్ ది వైపు వర్కింగ్ ఆఫ్ హై హెడ్ అంటాడు, లేకపోతే మీడియం హెడ్ అంటాడు, లేకపోతే లో హెడ్ అంటాడు. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. పవర్ ప్లాంట్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ది ఎక్స్ప్లెయిన్ డిఫైన్ బేస్డ్ ప్లాంట్, పీకల్ ప్లాంట్ అంటాడు. 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటాడు. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ అంటే ఈ డయాగ్రామ్ గీసి 4-5 పాయింట్లు రాయాలి. డయాగ్రామ్ అనేది కంపల్సరీ. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఈజ్ ఫుల్లీ డయాగ్రామటిక్ సబ్జెక్ట్. డయాగ్రామ్స్ కంపల్సరీ ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి. రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు మనం గీసేద్దాం అంటే మాత్రం సాధ్యం కాదు. డయాగ్రామ్స్ అనేవి వచ్చినట్టే కనపడతాయి, కానీ చూడకుండా గీయాలంటే మాత్రం వితౌట్ ప్రాక్టీస్ యూ కెనాట్ డ్రా డయాగ్రామ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఆన్లైన్ బిట్స్.
Which of the following is not a requirement of site selection of power plant? ఇందులో అవైలబుల్గా వాటర్ కావాలి కంపల్సరీ, లార్జ్ క్యాచ్మెంట్ ఏరియా కావాలి, రాకీ ల్యాండ్ కావాలి, ల్యాండ్ గట్టిగా ఉందో చూసుకోవాలి. సెడిమెంటేషన్ అనేది రిక్వైర్మెంట్ ఏం కాదు కదా. పవర్ ప్లాంట్ సెలక్షన్ ఆఫ్ సైట్, ఇది సైట్ అంటే భూమి, దానికి సెడిమెంటేషన్ అనేది ఇర్రెలవెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ ఏంటి డి. అంటే పై మూడు కావాలి. సెలక్షన్ ఆఫ్ సైట్ మనం సెలెక్ట్ చేయాలంటే పై మూడు అవసరం, నాలుగోది అవసరం లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ డి. లేదా నెక్స్ట్, హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఈజ్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ డాష్ ఫ్లాట్ ఏరియాస్, డిజర్ట్స్, హిల్లీ ఏరియాస్, డెల్టాస్. సాధారణంగా హిల్లీ ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇందువల్ల డ్యామ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది, వాటర్ యొక్క హైట్ ఎక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో. కాబట్టి హిల్లీ ఏరియాస్లో హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లొకేట్ చేయొచ్చు. పోలవరం కూడా అంతే కదా, 5 గంటల దగ్గరగా ఉంటుంది. 5 గంటల మధ్యలో అంటే దూరం తక్కువ ఉంటుంది, హైట్ వాటర్ ఎక్కువ ఉంటుంది. హై హైట్ మనం మెయింటైన్ చేయొచ్చు. అదే మీరు రాజమండ్రికి వచ్చారనుకోండి, దీని హెడ్ తక్కువగా ఉంటుంది, లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్ సూటబుల్ కాదు, ఏది పవర్ ప్లాంట్, మేజర్ పవర్ ప్లాంట్కి సూటబుల్ కాదు. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఈజ్ రాంగ్? ఎఫిషియన్సీ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ డస్ నాట్ రెడ్యూస్ విత్ ఏజ్ని బట్టి తగ్గదు, అది కరెక్టే. నెక్స్ట్, ఇట్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈజ్ వెరీ హై అండ్ టేక్స్ లాంగ్ టైమ్ ఎరక్షన్, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ వెరీ నీట్ అండ్ క్లీన్ ప్లాంట్ బికాస్ నో స్మోక్ ఆర్ యాష్ ఇస్ ప్రొడ్యూస్, ఇది కరెక్టే. లాస్ట్ది, మీటింగ్ ర్యాపిడ్లీ చేంజింగ్ లోడ్ డిమాండ్స్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్, ఇది రాంగ్. ఇది అందువల్ల అంటే లోడ్ డిమాండ్ పెరిగినప్పుడు యూ కెన్ సప్లై ఎక్స్ట్రా పవర్, డిమాండ్ తగ్గినప్పుడు కూడా మనం కరెంట్ ప్రొడ్యూస్ చేయగలం, పెరిగినప్పుడు కూడా కరెంట్ మనం ప్రొడ్యూస్ చేయగలం. సో దట్ ఈస్ ది ఆన్సర్ డి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్? నో ఫ్యూయల్ రిక్వైర్మెంట్, దీనికి ఫ్యూయల్ అవసరం లేదు, ఇది అడ్వాంటేజే. లో రన్నింగ్ కాస్ట్, దీనికి మనం ఫ్యూయల్ ఏం కొనాం కాబట్టి రన్నింగ్ కాస్ట్ కూడా బాగా తక్కువ, ఇది అడ్వాంటేజే. కంటిన్యూస్ పవర్ సోర్స్ అంటే కంటిన్యూస్ పవర్ రాదు కదా మనకు అవుట్పుట్. అందువల్ల రైనీ సీజన్లో మాత్రమే కంటిన్యూస్గా పవర్ అవుట్పుట్ చేయొచ్చు. సమ్మర్లో నది ఎండిపోయింది అనుకోండి, దెర్ ఇస్ నో వాటర్ అవైలబిలిటీ, అందువల్ల ఇట్ ఈస్ అడ్వాంటేజ్ కాదు. కంటిన్యూస్ పవర్ సోర్స్ అనేది అడ్వాంటేజ్ కాదు. థర్మల్ పవర్ ప్లాంట్కి సూటబుల్, అందువల్ల కోల్డ్ సంవత్సరం పొడుగునా వస్తుంది కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ కంటిన్యూస్ పవర్ సోర్స్. కానీ వాటర్ అనేది రైనీ సీజన్లో మాత్రమే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కంటిన్యూస్ పవర్ సోర్స్ కాదు. దట్ ఈస్ సి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్? హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ మల్టీపర్పస్. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ మల్టీపర్పస్ ఎందుకు అంటున్నారు? లేదా ఇది ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ వాడతారు. నెక్స్ట్, వ్యవసాయానికి వాటర్ పంపించుకోవచ్చు. నెక్స్ట్, తాగునీటికి వాటర్నే పంపించుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, మన పవర్ ప్లాంట్ లేదనుకోండి, డ్యామ్ కట్టలేదనుకోండి, ఆ నదిలో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. దట్ ఈస్ నాట్ అడ్వాంటేజ్. కాబట్టి అడ్వాంటేజ్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్? హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ మల్టీపర్పస్. డ్యూ టు నాన్ యూనిఫామ్ ఫ్లో వాటర్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఇస్ మచ్ వెరీ కంట్రోల్ అనేది చేయలేం అనేది అంత రాంగ్. ఇది హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ హై రన్నింగ్ కాస్ట్ ఎక్కువేం కాదు, తక్కువే. వాటర్ యూజ్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్కి వాటర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఏది కరెక్ట్ ఇందులో? హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ మల్టీపర్పస్, ఈజ్ ట్రూ. యూజువల్లీ ఫ్యూయల్ అంటే ఇంధనం అంటే ఏంటి? మండుతుంది. వాటర్ అనేది ఫ్యూయల్ కాదు కదా, కాబట్టి వీటి కరెక్ట్ కాదు. రన్నింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, అందువల్ల వాటర్ చీప్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి రన్నింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా రాంగే, ఇది రాంగే. కాబట్టి ఏ ఒకటే కరెక్ట్. నెక్స్ట్, ది చీపెస్ట్ ప్లాంట్ ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే మనకు ఆపరేషన్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? మన ఫ్యూయల్ మనం కొనట్లేదు, మన వాటర్ని యూజ్లెస్ ఇన్పుట్, వాటర్ పవర్ యూజ్లెస్ ఇన్పుట్. కాబట్టి హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ మాత్రమే చీపెస్ట్ ప్లాంట్ ఇన్ ఆపరేషన్. కానీ ఇన్స్టాలేషన్ కాస్ట్ మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వేల కోట్లు కావాలి అండ్ కంపేర్ విత్ అదర్ పవర్ ప్లాంట్స్. సో ఆన్సర్ ఈస్ సి. So the annual depreciation of hydroelectric power plant is about
ఏ 0.5% to 1.5%. యాన్యువల్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ అంటే ఏంటి? మన సంవత్సరాలు గడిచే కొద్ది కూడా దాని ఏజ్ దాని లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. దాని లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? కొత్త ప్లాంట్ కట్టాలంటే స్టార్టింగ్ నుంచి కూడా కొంత మనీ వెనకేసుకుంటూ ఉండాలి. కానీ డిప్రిసియేషన్ కాస్ట్ అంట. కానీ ఇది తొందరగా డిస్ట్రాయ్ అవ్వదు. ఓన్లీ 0.5%, 1.5% మాత్రమే దాని లైఫ్ వేరి తగ్గుతూ వస్తూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ పవర్ ప్లాంట్. ది యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే ఏంటి? లైఫ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. థర్మల్ పవర్ ప్లాంట్ అనుకోండి, యావరేజ్ అరౌండ్ 40 or 30 years ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ దాని డిప్రిసియేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. 25th వచ్చేటప్పుడు దాని డిప్రిసియేషన్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఏంటంటే మోటార్ సైకిల్ కొన్నారనుకోండి, స్టార్టింగ్ 70,000 కొన్నాం. ఫస్ట్ నెలలో మనకి బండి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాని యొక్క డిప్రిసియేషన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు 10 సంవత్సరాలు వాడేశారు అనుకోండి, బండి డొక్ అయిపోతుంది. కొత్త బండి కొనాలంటే మనకి కాస్ట్ ఎక్కువ పెట్టాలి. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ 10th year డిప్రిసియేషన్ కాస్ట్ ఈస్ హై. ఆ డిప్రిసియేషన్ కాస్ట్ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. స్టార్టింగ్ కొన్నప్పుడు స్టార్టింగ్ కట్టినప్పుడు డిప్రిసియేషన్ కాస్ట్ తక్కువ, సంవత్సరాలు గడిచి కొద్ది కూడా డిప్రిసియేషన్ కాస్ట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ ఆ పెరుగుదల అన్నది తక్కువ. ఇందులో హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లో డిప్రిసియేషన్ కాస్ట్ అన్నదే పెరుగుదల తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటి దీని అర్థం ఏంటంటే దీనికి లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ కి లాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి డిప్రిసియేషన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ది పవర్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ డిపెండ్స్ ఆన్ 3 parameters. Type and డ్యామ్ ఆఫ్ ది డిశ్చార్జ్. హెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిశ్చార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎఫిషియన్సీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సెకండ్ బి ఆన్సర్ అన్నమాట. హెడ్, డిశ్చార్జ్, ఎఫిషియన్సీ ఆఫ్ సిస్టమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది పవర్ అవుట్పుట్ అనేది. అంటే ఇది ఆన్సర్ బి. నెక్స్ట్, ది మోస్ట్ సింపుల్ అండ్ క్లీన్ ప్లాంట్ అంటే ఇది హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ అన్నమాట. సింపుల్ గా ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది, ఎటువంటి పొల్యూషన్ ఉండదు. కాబట్టి హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్, పెల్టన్ టర్బైన్స్ ఆర్ మోస్ట్లీ సాధారణంగా హారిజాంటల్ గా ఉంటాయి అన్నమాట. పెల్టన్ టర్బైన్స్ సాధారణంగా హారిజాంటల్ షాఫ్ట్ కలిగి ఉంటాయి. దట్ ఈస్ ది పెల్టన్ వీల్. పెల్టన్ వీల్ అంటే ఏంటి? హై హెడ్ టర్బైన్స్ ఆర్ ఇంపల్స్ టర్బైన్స్. హై హెడ్ టర్బైన్స్ అండ్ హై హెడ్ పవర్ ప్లాంట్ లో యూజ్ చేస్తారు పెల్టన్ టర్బైన్స్. పెల్టన్ టర్బైన్స్ యూజ్డ్ ఫర్ గెటింగ్ హయ్యర్ పవర్ అవుట్పుట్స్. దట్ ఈస్ ది పెల్టన్ టర్బైన్. నెక్స్ట్, ఫ్రాన్సిస్ కెప్లాన్ అండ్ ప్రొపెల్లర్ టర్బైన్స్ ఫాల్ అండర్ ది కేటగిరీ ఆఫ్ రియాక్షన్ టర్బైన్స్. దేని కింద వస్తాయి ఇవి? రియాక్షన్ టర్బైన్స్ కి కింద వస్తాయి. ఇది ఫ్రాన్సిస్ కానీ, కెప్లాన్ కానీ, ప్రొపెల్లర్ కానీ టర్బైన్స్ ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్? రియాక్షన్ టర్బైన్స్. అంటే ఇంపల్స్ టర్బైన్ అయితే పెల్టన్ వీల్. ఫ్రాన్సిస్ టర్బైన్ is usually used for medium head model. Medium head అంటే 30 meters to 180 meters. Low head అంటే కెప్లాన్ టర్బైన్. హై హెడ్ అంటే పెల్టన్ వీల్. సో మీడియం హెడ్ అంటే ఫ్రాన్సిస్ టర్బైన్. ఫ్రాన్సిస్ టర్బైన్ లో హెడ్ ఎలా ఉంటుంది? వాటర్ యొక్క హైట్ 30 మీటర్ల నుంచి 180 మీటర్ల మధ్యలో ఉంటుంది. 180 మీటర్ దాటితే హై హెడ్ ఇన్స్టాలేషన్ అంటే పెల్టన్ వీల్. 30 మీటర్ల లోపు ఉంటే లో హెడ్ ఇన్స్టాలేషన్ అంటే కెప్లాన్ టర్బైన్, ప్రొపెల్లర్ టర్బైన్ అన్ని కూడా లో హెడ్ పవర్ ప్లాంట్స్ లో వాడతారు. నెక్స్ట్, ది పవర్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ డిపెండ్స్ అపాన్ 3 parameters. ఏమేంటివి? హెడ్, డిశ్చార్జ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్. In high head power plants, the velocity of water in penstock is about 7 meters per second. అంటే సెకండ్ కి 7 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. యావరేజ్ ఇన్ హై హెడ్ పవర్ ప్లాంట్స్. అంటే ఇది హై హెడ్ పవర్ ప్లాంట్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో 7 meters per second velocity of water ఉంటుంది.